అయిన అశ్వత్థామని రథం మించి దింపగానే కృష్ణుడు అన్నాడు, చంపేయి అన్నాడు. అర్జునుడు వెంటనే చంపేసి ఉండుంటే వీడికి నేను 18 అధ్యాయముల గీత చెప్పినా వీడికి అర్థం కాలేదు ధర్మం అంటే ఏమిటో. కాబట్టి నేను ఉత్తరాగర్భంలో ఉన్న పిండాన్ని రక్షించక్కర్లేదనుకున్నాడు. తను చెప్పినా అశ్వత్థామని చంపలేదు. అది ధర్మము కాదు, గురుపుత్రుడు బ్రాహ్మణుడు అని వదిలిపెట్టేశాడు. ద్రౌపది వదిలిపెట్టేసింది. ఈ ధర్మాన్ని తన దృష్టిలో పెట్టుకున్నాడు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే ఈశ్వరుడు. ధర్మమును పాటించిన వాణ్ణి తాను రక్షించాలి. ఇప్పుడు ఎలా రక్షించాడు? ఎవ్వడూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు, కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు. అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి నీ కోరిక తీరదని ఇంకా నువ్వు అనుమానం పెట్టుకుంటున్నావా? నీ కష్టం తీర్చలేడని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఇంకా నిన్ను మార్చగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? ఉత్తరా